పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గోదావరి ఏటిగట్టు పనులకు శంకుస్థాపన చేసిన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సూర్యాధేన నవానాం గ్రహాణం మరియు మన గౌరవ మంత్రులకి ఎవరికి ధన్యవాదాలు తెలుసు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న విషయాన్ని గత 18 నెలల నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణే ఈరోజు చించినాడ గ్రామంలో 9 కోట్ల రూపాయలతోటి ఏటిగట్టు పటిష్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈవేళ 20 కిలోమీటర్ల పైబడి మన పాలకొల్లు నియోజకవర్గానికి, మన యలమంచిలి మండలానికి గోదావరి ఉంది. ఎక్కడ ఏ ఏటిగట్టుకి గండి పడినా కూడా అటు ఆచంట, ఇటు పాలకొల్లు, అటు నరసాపురం ఇవన్నీ కూడా అతలాకుతలమైపోయి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం మనందరికి ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 6 కోట్ల రూపాయలతోటి బూరుగుపల్లి గ్రామంలో ప్రమాదభరితంగా ఉంటే ఆ రోజు నేను ఏటిగట్టు గ్రోయిన్స్ పనులు నేను ఆ రోజు చేశాను. మళ్ళీ ఈరోజు 24లో మీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మొన్ననే 8 కోట్ల రూపాయలు పెట్టి కంచు స్తంభపాలెం నుంచి అబ్బిరాజపాలెం వరకు, మళ్ళీ అబ్బిరాజపాలెం నుండి గంగడపాలెం, లక్ష్మీపాలెం, యలమంచిలంక, యలమంచిలి, చించినాడ, బాడవ, ఏనువాన్లంక వరకు మళ్ళీ 9 కోట్ల రూపాయలు. అంటే 9ని 8 దగ్గర 17 కోట్ల రూపాయలు ఏటిగట్టు పటిష్టానికి మొదటి సంవత్సరంలోనే నిధులు తీసుకొచ్చి అందులో ఆల్రెడీ సగం పనులు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ రోజు కూడా 2022లో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. ఆ రోజు వరదలు వస్తే యువత రాత్రింబవళ్ళు నిద్రంబవళ్ళు లేకుండా మేమే ట్రాక్టర్లు తెచ్చి, మేమే సంచులు తెచ్చి, మేమే సంచుల్లో మట్టి కట్టుకుని, మేమే బస్తాలు మోసి రాత్రులు, అర్ధరాత్రులు అక్కడే ఏటిగట్టు మీద కాపలా ఉండి వేలాది మంది యువత పనిచేసి ఏటిగట్టును కాపాడుకున్నాం. ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులు వచ్చారు, రంగనాథరాజు గారు వచ్చారు, కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చారు, ఆ రోజు నుండి అధికారులు వచ్చారు, చూశారు, వెళ్ళారు తప్ప ఒక్క రూపాయి ఏటిగట్టుకి ఇవ్వాలనే ఆలోచన లేదు. కానీ ఈరోజు మనం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1 కోటి రూపాయలు కాదు, 2 కోట్లు కాదు, 17 కోట్ల రూపాయలు అక్షరాల ఏటిగట్టుకి ఇచ్చి పనులు చేస్తున్నామని అంటే మీ భద్రత గురించి, మీ యొక్క భరోసా గురించి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది అనేటువంటిదే ఇదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఈ చించినాడ గ్రామంలో మన ఎస్సీ సోదరులు మరి అక్కడ ఏటిగట్టు పక్కన ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం వాళ్ళకి పట్టాలు ఇస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో దళితులని కూడా చూడకుండా, 70 సంవత్సరాల నుంచి పట్టాలు ఉన్నాయనేటువంటి కూడా చూడకుండా దుర్మార్గంగా వాళ్ళ పట్టాల్లో ఉన్నటువంటి మట్టిని సైతం అమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే
అదే చించినాళ్ళలో ఆ రోజు నేను కూడా ఇక్కడే 10-15 రోజులు ఉండి నిలువెత్తు పోరాటం చేసి ఒక రోజు అది ఏటుగొట్టు దగ్గరే నేను కూడా రాత్రి కూడా అక్కడే పడుకున్నా, ఏటుగొట్టు మీదే పడుకున్నా. నేను కూడా గోదావరి ఒడ్డున చెట్టు కిందే నేను ఒక రోజు పడుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక రోజు ఇక్కడే దళితపేటలోనే ఒక రోజు రాత్రి ఇక్కడ పడుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు దగ్గర 10-15 రోజుల్లో ఒక 7-8 కేసులు మా మీద పెట్టినటువంటి పరిస్థితి. హాస్పిటల్లో తలల బద్దలవుతే జాయిన్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసి ఎక్కడ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి కాదు, పాలకొల్లు పోలీస్ స్టేషన్కి కాదు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లు తిప్పేవారు మమ్మల్ని. అంటే ఎంత దుర్మార్గంగా, ఆ రోజు కూడా నేను ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఎంత దుర్మార్గంగా రోజంతా కూడా గతుకుల రోడ్ల మీద పనికిరానిటువంటి జీపుల మీద మమ్మల్ని తిప్పినటువంటి పరిస్థితి. పక్కన దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా కూడా, ఒళ్ళు నొప్పులు వస్తున్నా కూడా కనీసం హాస్పిటల్లో చేర్చకుండా అట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకే ఆ రోజు ఏదైతే దళితుల భూములు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళకు కూడా సౌకర్యాలు, మౌలికమైనటువంటి సౌకర్యాలు, పట్టాలన్నీ కూడా ఆన్లైన్ చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి విద్యుత్తు, కరెంటు సౌకర్యం కానీ, ఇట్లా ఏవైతే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మళ్ళీ వాళ్ళకు కూడా ఈరోజు పని చేస్తున్నామని అంటే దళితుల పట్ల కానీ, పేదల పట్ల కానీ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదే ఒక నిదర్శనం. ఇదే మీ ఊరే ఒక ఉదాహరణ అనే విషయాన్ని 5 సంవత్సరాలు వాళ్ళు దళితుల పొట్టగొట్టి మట్టమ్ముకోవాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తే ఈరోజు ఆ దళితుల భూములకి ఈరోజు కరెంటు కానీ, రోడ్లు కానీ, ఇతరత్ర అన్ని మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళని పటిష్టం చేస్తున్నాము అని అంటే ఈరోజు నిజమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనే విషయాన్ని దయవుంచి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని